ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. చిన్నకుండెపూడిలో చిరుత కలకలం, పొలాలో పాదముద్రల గుర్తింపు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. మండలంలోని చిన్నకుండేపూడి గ్రామంలో వరి చేలల్లో చిరుతపులి అడుగుజాడలను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. గ్రామ శివారులోని వరి పొలాల్లో గుర్తు తెలియని జంతువు పాదముద్రలను గమనించిన రైతులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ అడుగులను పరిశీలించి అవి చిరుత పులివేనని నిర్ధారించారు. ప్రజలకు అధికారుల హెచ్చరికలు. చిరుత సంచార నేపథ్యంలో అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు పలు కీలక సూచనలు చేశారు. రాత్రి వేళల్లో అప్రమత్తత. గ్రామస్తులు, ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు రాత్రి సమయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఒంటరిగా బయట తిరగరాదు. పశువుల రక్షణ. పశువులను, గొర్రెలను పొలాల్లో లేదా ఆరు బయట ఒంటరిగా వదలవద్దు. వాటిని సురక్షితమైన పాకలలో కట్టి ఉంచాలి. ధైర్యంగా ఉండండి. చిరుత సంచారంపై తాము నిఘా ఉంచామని, ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ఎవరైనా చిరుతను గమనించినట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు కోరారు. చిన్నకొండపూరి గ్రామం దగ్గర పంట పొలాల్లో గడ్డం రామకృష్ణ గారి పొలం దగ్గర మేము ఈరోజు పెద్ద పులి పాదముద్రలు గుర్తించడం జరిగింది. సో వాటిని పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించడం కూడా జరిగింది. సో అయితే ఏంటంటే ఆ పులి మనకి అటు వేరే వైపు మన ఈస్ట్ గోదావరి మన ఏలూరు సైడ్ నుంచి మూవ్ అవుతూ ఇటు వచ్చింది. అది ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉంది, 2 కిలోమీటర్ల దూరంలో. దాని కదలిక కూడా ఇప్పుడు ఫారెస్ట్ వైపుకే ఉంది, మన పురుషోత్తపట్నం ఫారెస్ట్ వైపుకి వెళ్తుంది. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 4:30 తర్వాత పొలాల్లో ఉండొద్దు, ఇళ్ళకి వచ్చేయాలి. అట్లనే మీ పశువులకు పాకల దగ్గర లైటింగ్ పెట్టుకోవటం అలా చేయాలి. సో పశువులను కూడా అవసరమైతే ఇప్పుడు ఒక 2 రోజుల వరకు ప్రజలు ఎక్కువ ఈ ప్రాంతంలో పొలాల్లోకి రాకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఒకవేళ వచ్చినా కానీ గుంపుగా ఒక 4-5 గుంపుగా మూవ్ అవుతూ ఉండాలి. ఎక్కడైనా కనుక ఏదైనా మీరు ఈ పులి పాదముద్రలు కానీ గమనిస్తే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక మేము వాటికి ట్రాకింగ్ చేస్తూ దాని కదలికలను గమనిస్తాము. సో అదేవిధంగా ప్రజలు పులికి హాని చేయడానికి కూడా ప్రయత్నించకూడదు. అది నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. 7 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అది మన జాతీయ జంతువు అవటం వల్ల మన గవర్నమెంట్ దానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో అది ఖచ్చితంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అటువైపే కదలికలు ఉన్నాయి. సో ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.